ఉమ్మడి పార్టీల కూటమి ఇంకా రగులుతూనే ఉంది. అభ్యర్థులు పోటీ చేస్తున్న ఆయా నియోజకవర్గాలలో అసమ్మతి చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా నియోజకవర్గాలు సీట్ల పంపకం ముగిసిందని అనుకున్నప్పటికీ పలుచోట్ల ఉమ్మడి అభ్యర్థులకు నిరసన సెగ తగులుతూనే ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి నేతల బుజ్జగింపుల పర్వం నడుస్తోంది. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంతో పాటు ఉమ్మడి ప్రచారాలకు సంబంధించి 3 పార్టీ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల్లో సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద చర్చ జరిగింది. మొత్తంగా కూటమి నేతల భేటీ వెనుక అసలు కథేంటి? మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఎంపిక కూడా తదితర అంశాల్లో ప్రధానంగా ఇప్పటికే మరి జరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదో ఒక మూల ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి లొల్లి కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి కుంపటి ఇంకా రగులుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో స్థానిక నేతల్లో కొంత విభేదాలు అయితే రాసుకున్నాయి. అంతేకాకుండా ఏదైతే మరి క్షేత్రస్థాయిలో అభ్యర్థి ఎవరైతే ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నిల్చుంటున్నారో అక్కడ కొన్ని విభేదాలు, కొన్ని అసంతృప్తి నేతలు అయితే పెద్ద ఎత్తున భగ్గుమన్నాయని కూడా చెప్పుకున్న పరిస్థితి. అయితే క్షేత్రస్థాయిలో ఓట్ షేరింగ్ జరగకపోతే మాత్రం ఈ ఉమ్మడి అభ్యర్థికి సంబంధించినటువంటి పొత్తుల అంశం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి కూడా ఉందని నేతలు గుర్తిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఉండి, అనపర్తి లాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా టీడీపీ నుంచి కానీ మరి బీజేపీ, జనసేన నుంచి కానీ పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా మరి భవిష్యత్తులో ఏ విధంగా ఎన్నికల వ్యూహాలని రూపొందించుకోవాలి, అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ అసంతృప్తి కానీ ఏ విధంగా బుజ్జగించాలనే కార్యక్రమం మీద ప్రధానంగా 3 పార్టీల నేతలైతే మరి ఒక చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ముఖ్య నేతల భేటీ కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం మరి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్య భేటీ నిర్వహించారు. అంతేకాకుండా ఈ భేటీలో మరి రాష్ట్ర బీజేపీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో ఆయన మరి సిద్ధార్థనాథ్ సింగ్ ముఖ్యంగా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో, ఈ కీలక సమావేశంలో ముఖ్య నాయకులు అయితే ఒక చర్చ జరుగుతుంది. ఏ విధంగా ముఖ్యంగా ఇప్పటికి కూడా మరికొద్ది రోజుల్లోనే నామినేషన్లు వేయబోతున్నారు, మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి మరి వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి అభ్యర్థులను మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున మరి విజ్ఞప్తులు వస్తున్నాయి. అంతేకాకుండా రెబల్ అభ్యర్థులు కూడా కొంతమంది పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని కూడా మరి మూడు పార్టీలకు సంబంధించిన నేతలైతే మరి కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా సమన్వయంతో ముందుకు సాగాలి, ఏ విధంగా ఈ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా మరి ఓట్ షేరింగ్ జరగాలనేది ప్రధానంగా చర్చకు జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రధానంగా నాయకులైతే మరి కలిసిపెట్టుగా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో విడివిడిగా ఉన్నారు. పార్టీలకు సంబంధించిన నేతలు కానీ మరి కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా కలిసి సాగడం లేదు, ముందుకు మరి అడుగు పడడం లేదు అని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా అభ్యర్థులను మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మరి పెద్ద ఎత్తున వివాదం కూడా నడుస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏ విధంగా మరి ఈ ముగ్గురు నేతలు ఏ విధంగా ఎటువంటి మరి నిర్ణయం తీసుకుంటారు, ఈ నిర్ణయం మీదే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మడి అభ్యర్థుల మరి గెలుపు ఓటములు కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటాయని కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి కీలక భేటీ మరికొందరు మరి ఎలా ఉండబోతుంది, ఉమ్మడి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా పొత్తుల అంశం, పొత్తుల ధర్మం ఏ విధంగా ముందుకు సాగాలి, పొత్తుల అంశంలో మరి నేతలు కానీ కార్యకర్తలు కానీ పొత్తుల ధర్మాన్ని ఏ విధంగా పాటించాలని కూడా ఒక కీలకమైన అంశాన్ని కూడా ఈరోజు చర్చకు వచ్చింది. అయితే దీన్ని మరి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమన్వయంతో ఎలా ముందుకు సాగుతారు ఏమిటి అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోయే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా తాజాగా మరి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి కీలక సమావేశానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులు కూడా